చేస్తుంది పని చేయమని చెప్పి. అసలు అర్థం ఏంటయ్యా అంటే కంకణం దారం నిజంగా ఈ దారానికి పసుపు రాస్తారు. పసుపు రాసినంత మాత్రాన కంకణం కాదు. అక్కడ దేవుణ్ణి ఆవాహన చేస్తారు. ఎవరిని ఆవాహన చేస్తారు? నాగమావాహజామి శేషమావాహజామి సహస్రాన్ని కంకణం కట్టుకున్నారు. ఏం పర్వాలేదు, మీరు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయొచ్చు. ఎటువంటి అశుభవార్త వచ్చినప్పటికీ కూడా కార్యాన్ని నెరవేరతట్టు అటువంటిది కంకణం. అటువంటి కంకణం అమ్మవారి యొక్క ఎడమ చేతికి, అయ్యవారి యొక్క కడి చేతికి కట్టాలి. ఇంకో గొప్ప దంపతులకు అభివృద్ధి కంకణం చేస్తాం. మనమంతా కూడా ఎడమ చేతితో చేస్తాం. ఈ రెండు చేతులు తీసుకుంటాం. ఈ దోషాలన్నీ పోవడం కోసం కంకణం కట్టుకుంటాం. దంపతుల అభివృద్ధి ఉంటుంది. సుచిత్రం అధికం భూయాతు, శౌచం కలుగుతుంది కాబట్టి కంకణం కట్టుకోవాలి. అటువంటి కంకణానికి పూజ యొక్క మంత్రం చేత చెయ్యాలి. వైఖానోక్తంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి యొక్క గుళ్ళో ఎవరైతే పూజ చేస్తుంటారో ఆ వంశానికి సంబంధించినటువంటి వారి యొక్క అంశ వీడిలో ఉంది కాబట్టి వారు చేస్తే ఒక పవిత్రం అంటారు. అది అంటున్నారు. ఎప్పుడైనా సరే ఆ కంకణాన్ని పూజించి గోవింద నందుగా గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 హరి గోవింద. మనకు తెలియకుండానే కళ్ళు మూసుకుంటాం, పక్క వారి పైన చూడుతుంటాం. కాబట్టి ఒక్కసారి గోవింద చేత ఉరికి పట్టేస్తాడు, వాడు చైతన్యం వస్తుంది. అది కాకుండా శబ్దం పలకటం వల్ల వర్తమానంలో చేసేటువంటి పాపం, జరిగిపోయిన కాలంలో పాపం. కాబట్టి గోవింద గోవింద